నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా చూసుకుంటే ఏపీ ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ చాలా కీలకంగా ప్రధానాస్త్రంగా ఎన్నికల్లో మారినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. అయితే వైసీపీ నియమించినటువంటి వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రతిష్టాత్మకంగా గొప్పగా చెప్పుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం గతంలో ఆ వ్యవస్థతోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం దగ్గర నుంచి సమాచారం సేకరించాలన్నా తెప్పించుకునే ప్రయత్నం చేసింది. కొన్ని సందర్భాల్లో అయితే కరోనా లాంటి సమయాల్లో కూడా పూర్తిగా సమాచారాన్ని ఎవరు ఎక్కడున్నారో వారితో చాలా కార్యక్రమాలు చేయించుకున్నటువంటి పరిస్థితి. కానీ తర్వాత దానిపై చాలా వివాదం వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో పాల్గొనొద్దని కూడా సూచించినటువంటి పరిస్థితి, జవహర్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు. సో అక్కడ తర్వాత ఆగిపోయింది. దాని మీద చాలా రోజులు నడిచినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సో వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయొచ్చు అని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కొత్తగా కొలువు తీరిన తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇటువైపు పవన్ కళ్యాణ్, అటువైపు సీనియర్ నేత జవహర్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో జ్యోతి నెహ్రూ దగ్గర నుంచి చంద్రబాబు కూడా గతంలో పూర్తిగా వారికి 10,000 పెంచుతామని చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను ఉంచుతామని చెప్పారు. కానీ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తామని కూటమి ప్రభుత్వం మరొకసారి నిరూపించే ప్రయత్నం చేసింది. సక్సెస్ అయినటువంటి పరిస్థితి. సో ఎందుకు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ కీలకంగా మారింది. సో వాలంటీర్ వ్యవస్థపై ఏ ప్రభుత్వాలు ఏం మాట్లాడుతున్నాయి, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. ప్రధానంగా మన్సూర్ అక్బర్ గారు టీడీపీ పార్టీ నుంచి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు ఆయన. అలాగే సుజాత కాజ్వా గారు మనకి జనసేన పార్టీ నుంచి ఉన్నారు, వీర మహిళ వారికి. అలాగే రాగిడి లక్ష్మణరావు గారు, ఆయన వైసీపీ పార్టీ నుంచి అనుకుంటున్నారు. వారికి ముందుగా నమస్కారాలు. ఎస్, వెల్కమ్ టు అమన్ న్యూస్ డిబేట్. ప్రధానంగా సుజాత గారు చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా పాత్ర పోషిస్తున్నారు కూటమికి సంబంధించి. కూటమి నిర్మాణంలో కానీ గెలవటంలో ఇప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు వాలంటీర్ వ్యవస్థ గురించి గతంలో చాలా విమర్శలు చేశారు. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆగిపోతుంది. ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు ఎక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయలేదు. కానీ ఈ ప్రభుత్వమే కేవలం వారుంటేనే జరిగిద్ది అనే కార్యక్రమం గతంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి పూర్తిగా భిన్నంగా అది లేకపోయినా చేయగలమని మీరు నిరూపించినటువంటి పరిస్థితి. దానికి ఏమంటారు? సుజాత గారు. నమస్తే అండి. ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి అలాగే అమ్మా న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. వాలంటీర్ వ్యవస్థ అనేది మనకి అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకి రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ అన్నది లేదు. కొత్తగా గత 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఒక కొత్త వ్యవస్థ, అంటే చట్టాలకి రాజ్యాంగానికి అంటే విరుద్ధంగా అన్నట్లేదు, ప్యారలల్ గా ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటన్నది జగన్మోహన్ రెడ్డి గారు వారి కేడర్ కి అలాగే వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా తెలుసు. సమాంతరంగా ఒక గవర్నమెంట్ ని నడిపించాలి. అలాగే ఏదైతే పంచాయతీ వ్యవస్థ ఉందో, గ్రామ పంచాయతీ వ్యవస్థ, ఆ వ్యవస్థకి సమాంతరంగా ఒక వ్యవస్థను, కొత్త వ్యవస్థను తీసుకుని వచ్చారు. ఇంతకు ముందు ఎక్కడ లేనిది, ఏ రాష్ట్రంలో కూడా లేదు, దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేదు. అలాగా ఒక వ్యవస్థ, కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వ్యవస్థ గురించి కాగ్ కూడా ఏదైతే ఉందో ఇది చట్ట విరుద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం అని నివేదికలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పరిచిన ఈ వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పడం, అలాగే వారికి ఇచ్చిన 5,000 రూపాయల జీతాన్ని కూడా 10,000కి పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ హామీ మీదే ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఇద్దరు నాయకులు, కూటమిలో ఉన్న ముగ్గురు, అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కూడా దాని మీద, ఆ మాట మీద నిలబడి ఉన్నామండి. కాకపోతే ఈ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే మనం ఒక ప్రభుత్వ ఉద్యోగిని నియమించామనుకోండి సార్, వాళ్ళకి కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని మనకి రిజర్వేషన్లు కావచ్చు, అలాగే సామాజిక రిజర్వేషన్లు కావచ్చు, విద్యార్హతలు కావచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్, అంటే వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, వాళ్ళకి ఎఫ్ఐఆర్లు ఏమైనా నమోదయ్యి ఉన్నాయా వాళ్ళ పేరు మీద, ఇలాగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎన్నో రకమైన అర్హతలు చూసినాక వారికి ప్రభుత్వ ఉద్యోగంలో నియమించడం జరుగుతుంది. అలాగే రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లు కూడా అమలు చేసి ఏ ఉద్యోగం అయినా, ఏ శాఖలో అయినా ఉద్యోగస్తులకి నియామకం జరుగుతుంది. దానికంటూ ఒక నియామకానికి ఒక బోర్డు అంటూ ఉంటుంది, దానికి అర్హత పరీక్షలు ఉంటాయి, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ
ఎటువంటి ప్రాసెస్ లేకుండా, ఏ అర్హత ఉందో చూసుకోకుండా, ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో చూసుకోకుండా, ఆ వ్యక్తి యొక్క ఆ, అంటే సామాజిక సమీకరణాలు కూడా ఎక్కడా లెక్కలోకి తీసుకోకుండా ఒక నాయకుడు, ఒక పార్టీ, వారి నాయకులు ఇష్టానుసారంగా ఒక వ్యవస్థను తీసుకుని వచ్చారు. వారికి చెల్లించే జీతాలు ఎక్కడి నుంచి చెల్లించారండి? జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి చెల్లించలేదు, అలాగే సాక్షి మీడియాలో వచ్చే డబ్బుల్లోంచి చెల్లించలేదు. అది ప్రభుత్వ ఖజానాలోంచి, అంటే ప్రజలందరూ కట్టిన ట్యాక్స్ లోంచి వాళ్ళకి జీతాలు చెల్లించారు. అంటే వారిని ఒక ప్రభుత్వ ఉద్యోగుల కిందే పరిగణలోకి తీసుకోవాలి మనం. విజయసాయి రెడ్డి గారు కానీ, అలాగే ఇంకా జోగి రమేష్ గారు కానీ, ఎంతో మంది 99% వాలంటీర్స్ మన వైసీపీ కార్యకర్తలని బహిరంగంగా చెప్పారు అప్పట్లో. కాబట్టి దాంట్లో నియామకాలు ఏ విధంగా జరిగినాయి, ఎంత పారదర్శకంగా జరిగినాయి అన్నది మన అందరికీ అర్థమైపోతుంది అక్కడే. వారికి కావాల్సిన మనుషుల్ని పెట్టుకున్నారు, వారి మాట వినే మనుషుల్ని పెట్టుకున్నారు, వారి చేతి కింద ఉండే మనుషుల్ని పెట్టుకున్నారు. సరే, అది అయిపోయింది. వారు కూడా ఒక్క నిమిషం సార్, వారు కూడా మన రాష్ట్రంలోని యువతే. వారి మీద అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల గురించి, చేసిన లోటుపాట్ల గురించి వారిని శిక్షించే ఉద్దేశం ఇటు కూటమిలో నేతలు ఎవరికి లేదంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. వారికి చెప్పిన విధంగానే 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచడం జరుగుతుంది. కాకపోతే దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్ది మళ్ళీ వాటిని మేము పునఃసమీక్షించి మళ్ళీ మొదలు పెడతామండి. రైట్. సుజాత గారు చాలా క్లియర్గా జరిగినటువంటి లోపాలు చెప్తూనే ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి, ఈరోజు జరిగినటువంటి తీరు ఇవన్నీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎస్ లక్ష్మణరావు గారు, మీరు ఏమంటారు? అంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థే చాలా వరకు కొంప ముంచింది అన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే మీ కార్యకర్తలు పెట్టుకున్నారు, అది కూడా ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించింది. తర్వాత ఓట్లు అడిగే సమయంలో వారిని తీసేయటం కూడా కొంతవరకు మైనస్ అయింది అన్నటువంటి చాలా రాజకీయ విశ్లేషణ జరిగినటువంటి పరిస్థితి. సో వాలంటీర్ వ్యవస్థపై మీ పరంగా ఆలోచిస్తే కనుక మీ వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు దాని గురించి ఏమంటారు మీరు? నాగర్ మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, వీక్షలకి, యాజమాన్యం, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి ఇస్తామని చెప్పి, సరే ఇంటింటికి ఇస్తారు కదంటే మేమే అనుకున్నాం అంటే ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు ఉదయం 3 గంటలకు 4 గంటలకు వేసి 6-7 గంటల కల్లా పెన్షన్ ఇచ్చే విధానం కంప్లీట్ అయింది. కానీ ఈ రోజున ఆ ఊర్లో ఆ పంచాయతీలో ఒక పాయింట్ పెట్టడం, ఆ పాయింట్ దగ్గరికి లేదా 200 ఇళ్ళు పెట్టడం, వృద్ధాప్య పెన్షన్ అంటే కాకుండా ఆ ఊర్లో 2-3 పాయింట్లు 4 ఆ పాపులేషన్ బట్టి పాయింట్లు పెట్టడం, అక్కడ తీసుకెళ్లి పెన్షన్ ఇస్తా ఉన్నాం. అంటే మేము ప్రతి ఇంటికి కూడా రేషన్ అవ్వడం జరిగింది, ఇంటింటికి. సో ఈ రోజున రేషన్ తీసుకున్న కూడా వాళ్ళ పాత పద్ధతులకే వెళ్ళింది. ఈ రోజు పెన్షన్ విధానం కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలాగైతే ఆ సచివాలయం ద్వారా, పంచాయతీ ఆఫీసుల ద్వారా అలాగ పడిగాపులు కాస్తుంది, సాయంత్రం 2, 3, 4 అయితేగానే తీసుకెళ్ళిన పరిస్థితుల్లో ఎండలో అలాగ క్యూ లైన్ లో నిలబడే పరిస్థితి మళ్ళీ తీసుకుంటాం. ఇదే వాలంటీర్ వ్యవస్థ గురించి తప్పుగా మాట్లాడతాం. మరి ఇదే వాలంటీర్ గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజున వాలంటీర్లకు మీరు 10,000 ఇస్తాం, వాళ్ళ జీతాలు పెంచుతాం అంటారు. ఇంకో మినిస్టర్ ఏమో అసలు వాలంటీర్లతోనే పని లేదు, వాలంటీర్ లాగా సచివాలయం ఉద్యోగస్తులతో పని చేపిస్తాం అంటారు. సచివాలయ ఉద్యోగస్తులు వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 1,26,000 మంది ఉద్యోగులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. మీరు ఒక ఉద్యోగం ఇవ్వండి చూద్దాం, పర్మనెంట్ గా ఒక ఉద్యోగం ఇవ్వండి. ఈ రోజున డబ్బాలు కొట్టుకోవడం కాదు, మా వాలంటీర్లు ఆపైనా పర్లేదు, సచివాలయ ఉద్యోగస్తులతో వేస్తాను. ఆ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. సచివాలయ వ్యవస్థ త్రూఅవుట్ వాలంటీర్ వ్యవస్థను కూడా అలాగా ప్యారల్ గా నడిపి ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లి ప్రతి గ్రామం కూడా మన యొక్క సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళ అకౌంట్ కి 2,90,000 కోట్ల రూపాయలు మేము మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి అక్రమం లేకుండా, ఎక్కడ కమిషన్ బేసులు లేకుండా. ఇప్పుడు చూద్దాం ఇలా ఎలా నడిపిస్తారో. 66 లక్షల మందికి మేము పెన్షన్లు ఇచ్చాం కదా, ఫస్ట్ ఈ నెలలో 1వ తారీఖున సేమ్ యాస్టిస్ గా ఇచ్చారు. చూద్దాం రేపు 2వ నెల, 3వ నెల, 4వ నెల వచ్చేటప్పుడు వీళ్ళు ఎన్ని లక్షల మందికి పెన్షన్ ఇస్తారు, కొత్తవి ఎన్ని ఉంటాయి, లేకపోతే ఇందులో కోత విధించడం ఎన్ని ఉంటాయి. ఇదే 66 లక్షల మందికి ఇస్తారా, లేదంటే 15-20 లక్షల మందికి పెన్షన్లు తీసేస్తారా అనేది చూద్దాం. ఎందుకంటే
ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు అని అప్పుడే బేదరపులు అరుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియదా? మరి ఇదే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా చేశారు? ఇదే నవరత్నాలు ఎలాగో 100% అమలు చేసాము. ఏ రకంగా ఆ ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏ రకంగా మేము ఏ రోజు డబ్బులు లేవు, ఏ రోజు ఖజానా ఖాళీగా ఉందని మేము అనలేదే. ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను జీతం తీసుకుని పనిచేస్తానని చెప్పి ఈ రోజు జీతం అంటున్నారు. దేనికి? ప్రజల మెప్పు కోసం. ఇవేవి చూడండి, మీకు ఇచ్చిన సూపర్ 6, మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తారని ప్రజలు గమనిస్తారు, చూస్తారు. రైట్ రైట్ ఈ రోజు రైట్ నుంచి రైట్ ఒకటి అసలైన లక్ష్మణరావు గారు, ఏఆర్ రెహమాన్ మీరు స్టార్ట్ అయింది. హామీల గురించి మాట్లాడాలంటే కొంచెం సమయం ఇవ్వాలి. ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు. ఇక్కడ ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఈరోజు అంటే దాదాపుగా చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ గురించే చెప్తా, ఒక్క నిమిషం అండి. 12 గంటల 47 నిమిషాలకే దాదాపుగా 50.75% దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి. అది కూడా అంటే ముందు ఉన్నటువంటి వ్యవస్థ, ముందు అంటే వాలంటీర్ వ్యవస్థ రాకముందు ఇప్పుడు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆగట్లేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక్క నిమిషం సార్, పెన్షన్ పంపే పథకం ఆగలేదు, చేస్తున్నాం అంటే ఈ రోజున మా హయాంలో ఒక్క విఆర్ఓ కూడా పెన్షన్ పెంచడానికి వెళ్ళా, మా హయాంలో ఒక్క సెక్రటరీ కూడా పెన్షన్ పంపడానికి వెళ్ళా, వాలంటీర్లు ఇచ్చారు, ఒక మహిళా పోలీసు కూడా వెళ్ళా. ఈ రోజున వాలంటీర్ అక్కడ ఎవరైతే మరి సోషల్ వెల్ఫేర్ ఉంటారో వాళ్ళు త్రూఅవుట్ ఈ వాలంటీర్లు అందరూ కూడా బాధ్యత తీసుకొని ప్రతి 50 ఇంటికి కూడా తీసుకెళ్ళి ఉదయాన్నే మేము ఇవ్వడం జరిగింది. వాలంటీర్ ఈ వ్యవస్థ యొక్క సేవలు ఇవ్వకండి. ఏదైతే కరోనా వచ్చినప్పుడు కూడా ప్రతి ఇంటిని కూడా కంటికి రెప్పలా కాపాడింది వాలంటీర్ వ్యవస్థ. కొంతమంది అనొచ్చు వాలంటీర్ల గురించి తప్పుగా, నేను నిజంగా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ 2 సక్సెస్ అయ్యాయి కాబట్టినే చంద్రబాబు నాయుడు గారు రియలైజ్ అయ్యారు. మీకు కూడా పెడితే మేము కూడా కొనసాగిస్తా ఉన్నారంటే అవి సక్సెస్ అయ్యాయి కాబట్టినే వీళ్ళు కొనసాగిస్తారని చెప్పారు. సక్సెస్ అవ్వకపోతే వాళ్ళకి కొనసాగించరు కదా. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏమో వాళ్ళ మీద ఉదార స్వభావం ఏం లేదు కదా. వ్యవస్థ సక్సెస్ అయింది, ప్రజల వద్దకే పాలన ఖచ్చితంగా వాళ్ళతో జరుగుతుంది కాబట్టినే వాళ్ళు మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు. వాలంటీర్ల గురించి ఎక్స్ ఎమ్మెల్యేలు మాట్లాడినా సుజాత్ గారు మీరు స్వయం మీ యొక్క స్వయంకృత అపరాధాల వారు మీరు లక్ష్మణరావు గారు ఒకసారి మీరు ఏదైతే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారో దానికి సమాధానం అడుగుదాం. సుజాత్ గారు, అంటే ఏదైతే ఇటువైపు సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సక్సెస్ అయింది కాబట్టి మీ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కూడా అదే వ్యవస్థ మీరు మళ్ళీ పంపిణీ కార్యక్రమం చేయించారు, సచివాలయ వ్యవస్థ అని చెప్తున్నటువంటి పరిస్థితి, మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పరిపాలన సాగింది. అంతకు ముందు అంటే రాజశేఖర రెడ్డి గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకు ముందు టర్మ్ లో చేసినప్పుడు, అలాగే ఎన్టీఆర్ గారు చేసినప్పుడు కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టారండి ఈ పెన్షన్లు అన్నవి. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉందా? మరి ఏ వ్యవస్థలు లేకుండానే వాళ్ళకి పంపిణీ ఎలా జరిగింది? ఫస్ట్ థింగ్. నెక్స్ట్, వాలంటీర్ల వ్యవస్థ ఈ రోజు వాలంటీర్లు లేకుండానే ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ జరిగింది. అలాగే ఇందాక సోదరులు చెప్పినట్టు మధ్యాహ్నం 12 గంటల కల్లా 55% పైన పంపిణీ జరిగింది. వాలంటీర్లు మీద పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేశారు, వాళ్ళ మీద నిందలు వేశారు అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థని తప్పుపట్టారు. వ్యవస్థను తప్పుపట్టడం అంటే అందులో ఉన్న వ్యక్తులు కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది వాలంటీర్ల ద్వారా గత ప్రభుత్వం చేసిన అకృత్యాల గురించి సేకరించిన ప్రజల దగ్గర ఉన్న ఏదైతే సేకరించిన డేటా చేతుల్లోకి వెళ్ళి దీనికి జవాబుదారీ అంటే సార్ ఉద్యోగులు అనుకోండి, వారి పని దానికి వాళ్ళకి రిపోర్టింగ్ ఉంటుంది, వాళ్ళకి జవాబుదారీగా ఉన్నది ఒక వ్యవస్థ ఉంటుంది. బాస్ ఎవరు? ఏదన్నా తప్పు జరిగితే పబ్లిక్ వ్యవస్థ వల్ల కానీ వాలంటీర్ తప్పు జరిగితే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు, రిపోర్టింగ్ ఎవరికి చేస్తారు, వీళ్ళు సేకరించిన డేటా అంతా ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నానక్రామ్గూడలో ఉన్న ఒక కంపెనీలో ఈ డేటా అంతా తీసుకువెళ్ళి ప్రజల డేటా అంతా తీసుకెళ్లి ఎందుకు స్టోర్ చేస్తున్నారు? అది అక్కడి నుంచి ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఒక్కటేసారి ఇంతకు ముందు ప్రభుత్వాలు ఉన్నాయి, ఎక్కడన్నా కూడా ఒక ఇంటిలో ప్రభుత్వ పథకాలు ఇంతకు ముందు కూడా వచ్చినాయి కదా. ఈ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా వచ్చినాయి కాదు కదా సంక్షేమ పథకాలు అన్నవి, ఎప్పటి నుంచో వస్తున్నాయి. మరి లక్ష్మణరావు గారు ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు, చెప్పండి లక్ష్మణరావు గారు.
అయిన దానికి ఏమండి ఆన్సర్ అసలు కూడా ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం అమ్మ. వా- ఆ ఒక్క ఇంట్లో నిమిషం ఆగండి. అంటే మీ ప్రశ్నకి సుజాత గారు సమాధానం చెప్తున్నారు లక్ష్మణ గారు. ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు పెన్షన్ విధానం తీసుకొచ్చింది దామోదర సంజయ్ గారు, ఎన్టీ రామారావు గారు కాదు. ఎన్టీఆర్ ముందు గారేనండి సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎన్టీ రామారావు గారు కాదు, దామోదర సంజయ్ గారు పెన్షన్ విధానం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ తొలి దళిత దేశంలోనే తొలి దళిత సీఎం దామోదర సంజయ్ గారు. ఎన్టీ రామారావు మీ నాన్నగారు మా నాన్నగారు తీసుకురాలా, అర్థమైందా? మీ నాన్నగారు మా నాన్నగారు తీసుకురాలా, ఎన్టీ రామారావు కాదు, దామోదర సంజయ్ గారు. నేర్చుకోండి, ముందు సబ్జెక్ట్ నేర్చుకొని మాట్లాడండి. సార్ మీరు ఒక్కసారి చెక్ చేసుకుని మాట్లాడండి. చెక్ చేసుకుని లక్ష్మణ్ గారు మీరు రీసెర్చ్ చేసుకుని అలాగే ఈ మీరు రీసెర్చ్ చేసుకోండి, ఎవరినైనా అడగండి. ఎన్టీ రామారావు గారు తీసుకురాలా, దామోదర సంజయ్ గారు తీసుకొచ్చారు. డాక్రా మహిళల సంఘాలు దామోదర సంజయ్ గారు తీసుకొచ్చారు. పెన్షన్ విధానం దామోదర సంజయ్ గారు తీసుకొచ్చారు. మీకు తెలియకపోతే, మీకు చరిత్ర తెలుసుకోకపోతే గూగుల్లో కొట్టుకోండి, లేదంటే రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల్ని అడగండి. లక్ష్మణ గారు సబ్జెక్ట్ ఇది కాదు కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. ఆమె ముందు గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం స్టార్ట్ చేసినా అప్పట్లో ఈ వ్యవస్థ లేదు, వాలంటీర్ వ్యవస్థ లేదు. ఏదో అంటే ఇదివరకు గవర్నమెంట్ లేవా, ఇదివరకు సంక్షేమాలు రాలేదా? ఇదివరకు సంక్షేమాలు వచ్చినాయి, కమిషన్లు తీసుకుని వచ్చినాయి. సంక్షేమం అనేది కమిషన్ కానీ వాలంటీర్ వ్యవస్థ లేకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగినటువంటి పరిస్థితి లేదా? లక్ష్మణరావు గారు ఒకటే ప్రశ్న, లక్ష్మణరావు గారు వాలంటీర్ వ్యవస్థ లేకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎక్కడ జరగట్లేదా? వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెట్టిన తర్వాత అవతాతలు అవ్వకుండా, ఎండలోకి రాకుండా, ఎవరు ఎక్కడ కాకుండా. కానీ పూర్తి స్థాయిలో చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ అనేది మిస్యూజ్ అయినటువంటి పరిస్థితి ఉంది, గతంలో వాదించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అది మీకు కొంతవరకు మైనస్ అయింది, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి వారు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే కాదంటారు. ఇది కూడా ప్రధానంగా మీపై ఉండేటువంటి అభియోగం కొంతవరకు ఓటమి పాలవడానికి కారణం కూడా అయిందని విమర్శలు ఉన్నాయి, కాదంటారా మీరు? ఎస్ సుజాత గారు, ఒకటి అంటే సచివాలయ వ్యవస్థ అనేది కూడా టీడీపీ ఏదైతే ఉందో టీడీపీ ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నది కూడా వైసీపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది, దాని ద్వారానే మీరు చేశారు. అది జగన్మోహన్ రెడ్డి కృషి అని చెప్పుకుంటున్నారు ఆయన. దానికి మీరు ఏం చెప్తారు? ప్రధానంగా ఈ పార్టీ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ లేకుండా కూడా పెన్షన్ కార్యక్రమం చేయగలుగుతుందని చెప్పే ప్రయత్నం చేసింది, కానీ సచివాలయ వ్యవస్థను వినియోగించుకుంటుంది అనేటువంటి వాదన కూడా వినిపిస్తున్నారు ఆయన. లక్ష్మణరావు గారు, దేశం మొత్తం మీద ఏపీ అండ్ తెలంగాణ లేదంటే దేశం మొత్తం మీద ఉన్నాయా? బటన్ ఖాతాలు డబ్బులు పంపిస్తారు జగన్ గారు. వాలంటీర్ వ్యవస్థని ఎందుకు తీసుకుంటారు? నేరుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి మధ్యలో వాలంటీర్ వ్యవస్థను ఎందుకు ఏ ప్రయోజన వ్యవస్థను తీసుకున్నట్టు చెప్పారు. 99% వాళ్ళే మన కార్యకర్తలే. పబ్లిక్ గా మీటింగ్ లో చెప్పిన వీడియోలు ఒకసారి చెక్ చేసుకోమనండి లక్ష్మణరావు గారు. అలాగే ఇంకా వారి యోగి రమేష్ గారు వాలంటీర్ మాట వినాల్సిందే ఖచ్చితంగా. ఎవరైతే మాట వినలేదో పెన్షన్ పథకాలు తీసేస్తాం కదా వాలంటీర్ సార్ మీరు కాబట్టి నేను కాంటాక్ట్ చేస్తాను, మన లక్ష్మణరావు గారు చేస్తాను. 100 కేసులు, రేప్ కేసులు, మట్టి కేసులు, అలాగే పెన్షన్ కాజేసిన కేసులు, సంబంధించిన కేసులు, వాలంటీర్ సార్ కల్తీ తయారు చేసి 5 సంవత్సరాలు వాలంటీర్లు ఇప్పుడు మీడియా మీరు దాన్ని ఎందుకంటే ఈ వాలంటీర్ ఒక లేకుండా ఎవరు లేకుండా ఒక వాయిస్ బ్రేక్ వస్తుంది సుజాత గారు, లోబడి నడవ సార్. దాన్ని మేము కానీ వాలంటీర్లు మన సార్ వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళు కాదు, బట్టి కష్టం లేదు. మా కష్ట యువతే ఇచ్చే పని వారితో చేయించే శుద్ధమైన పైన చేయించవచ్చు. వారికి 5,000 జీతం, 10,000 రూపాయల జీతం చట్టబద్ధమైన పనికి ఉపయోగిస్తామని ప్రభుత్వం చెప్పారు.
ఆ విధంగానే సుజాత గారు మీ వాయిస్ కొంచెం క్లారిటీ రావట్లేదు, ఒకసారి చెక్ వాయిస్ చేసుకోండి. బ్రేక్ అవుతుందండి. ఎస్ లక్ష్మణరావు గారు, ఒకటి అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది నిజంగా మాట్లాడుకుంటే కొత్తగా మీరు వ్యవస్థ తీసుకొచ్చినటువంటి పరిస్థితి, కానీ అందులో ఉన్నటువంటి వ్యవస్థలో పనిచేస్తున్న వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలను పదే వైసీపీ నేతలు కూడా కొన్ని ప్రచార సభల్లో చెప్పినటువంటి పరిస్థితి, అది కూడా కొంత మైనస్ అయింది అన్నటువంటి వాదన వినిపించింది. దానికి మీరు ఒప్పుకుంటారా లేదా కాదంటారా, ఏమంటారు మీరు? సార్ ఒక్క నిమిషం సార్, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఉపయోగపడేలాగా వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకురావడం నిజమే. మా వాళ్ళు 100% ఉన్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు వేసుకోండి, మీ 100% మీ వాలంటీర్లు మీరు వేయొచ్చు కదా. ఎవరికైతే 5,000 నుంచి 10,000 ఏమంటారంటే వాలంటీర్ వ్యవస్థ లేకుండా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది, వాటిని వేరే విధంగా ఉపయోగించుకుంటాం. ఒక్క నిమిషం సార్, వాళ్ళకి ఇవ్వమండి అలాంటప్పుడు ఎందుకండి అవన్నీ సొల్లు మాటలు అన్నీ జనాలు ఆలకిస్తారు. సుజాత గారు, లక్ష్మణరావు గారు మీరు మాట్లాడినప్పుడు దయచేసి మనం సాదాసీదాగా మాట్లాడుకునే వర్డ్స్ యూజ్ చేసి దయచేసి రిక్వెస్ట్, అది మీరు మాట్లాడితే వైసీపీ ప్రతినిధిగా వచ్చారు, కొంచెం వాడే భాష కొంచెం బాగుండాలి. మనం సాదాగా మాట్లాడుకోవట్లేదు, చాలా మంది చూస్తున్నాం డిబేట్. కాదనట్లా ప్రతిది కూడా మేము గవర్నమెంట్ తాలూకా మేము ఉద్యోగాలు 2,50,000 మందికి వాలంటీర్ వ్యవస్థ పర్మనెంట్ చేయమనండి. ఎందుకు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని కూడా ప్రకటన చేయలేదు, అది కూడా మీరు గమనించాలి. కాదండి, ఇదే 2,50,000 మందికి పోస్ట్ ఇచ్చి గవర్నమెంట్ పర్మనెంట్ చేయమని చెప్పండి. సచివాలయ వ్యవస్థలో 1,26,000 మంది పోస్టులు మేము పర్మనెంట్ చేసాం, చేయమని చెప్పానండి. మనం ఏదో ప్రసంగం, ఇది ఎలక్షన్ ప్రసంగాలు కాదండి, మనం ఏదో మాట్లాడిస్తే అయిపోదు. ఏమైపోయింది, వాలంటీర్ వ్యవస్థ అంతా డేటా సేకరించారంటారు. ఆ డేటా ఎక్కడ ఉందో పవన్ కళ్యాణ్ తీసుకురామని చెప్పండి. ఎక్కడ 32,000 మంది తప్పడిపోయిన మహిళలు పట్టుకోరామని చెప్పండి. సొల్లు కబుర్లు ఎందుకు చెప్తారు? ఎవరంటారు పొద్దాకనా? సమయం ఉంది, నెల రోజులు కూడా పూర్తి కాలేదు. మీరు ఇప్పుడే ప్రశ్నలు సంధిస్తే చాలా 5 ఏళ్ళు ఉంది ఇంకా. వీళ్ళంటే డేటా సేకరించి నానగ్రామ గోడలకు దాసమంటారు. ఆ డేటానే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, కమాండ్ తీయమని చెప్పండి. ఎవరి దగ్గర డేటా ఉందో తీయమని చెప్పండి. దాని గురించి కూడా మన డిబేట్ భవిష్యత్తులో మాట్లాడదాం. నెల రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు ఒక నిమిషం సార్, డిబేట్ మనం చెయ్యాలి ఉందాతనంగా మనం కూడా మాట్లాడాలా. అంతేగాని నచ్చినట్టు మనం మాట్లాడుకుని వెళ్ళిపోయి అవతల కూడా మన నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకటి ఇంకోటి ప్రధానంగా వైసీపీకి సంబంధించి ప్రధానంగా మీరు పెట్టేటువంటి వ్యవస్థ ఉంచుతామని కూడా చెప్పారు, ఎక్కడ కూడా తీసేస్తామని క్లారిటీ కూడా ఇటువైపు సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మినిస్టర్ వాళ్ళ ఎమ్మెల్యే అంటున్నారు వాలంటీర్తో మాకు పని లేదు మేము పెట్టమని. దానికి సమాధానం చెప్పండి. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. క్లారిటీ తెచ్చుకొని మాట్లాడమని చెప్పండి. వాళ్ళ ప్రజాప్రతినిధులు, వాళ్ళ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మినిస్టర్లు, వాళ్ళకి అకౌంటబిలిటీ లేదా? ఇలా వెచ్చబడిగా స్టేట్మెంట్లు ఇస్తారా? వాళ్ళకి నచ్చిన స్టేట్మెంట్లు ఇస్తారా? అంటే ఇదేనా యువతపై ఉన్నటువంటి వీళ్ళకి ఉన్నటువంటి బాధ్యత? మేము వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇవ్వకపోతే 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాం అన్నారు. ఎక్కడైంది? ఎక్కడ స్టార్ట్ చేశారు వీళ్ళు? ఎవరికి ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి అనేది? ఇంతవరకు అసలు లైన్ అదే స్టార్టే చేయాల. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు సంపద సృష్టిస్తామన్నాడు మిషనరీ. ఎక్కడ సృష్టిస్తున్నాడు? సంపద సృష్టించినాడు, క్రియేట్ చేసినాడు. బేదారపులు అరడండి, బేదారపులు అరరు, సంపద క్రియేట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు డబ్బులు ఎలా సంపాదించాలో. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి తెలుసు. వాళ్ళెందుకు బేదారపులు అరుస్తారు? మన దగ్గర డబ్బులు లేవు. కానీ ఇక్కడ మీరు ప్రధానంగా ఒక విషయాన్ని, ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కూడా పూర్తి కాలేదు, ఈ వ్యవస్థ సరిచేయాలంటే వారు ఇచ్చిన హామీలు దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా విమర్శలు చేసేటప్పుడు కొంత సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు కూడా కొంత సమయం ఇచ్చి విమర్శలు చేస్తే బాగుంటుందేమో. ఆ బేదారపులు అరగకూడదు సార్. బేదారపులు అనేది ప్రజల మీదకి వెళ్ళకూడదు. నోటు బడ్జెట్ ఉందనే విషయం తెలియదా వీళ్ళకి? వీళ్ళు ఈ సంక్షేమ పథకాలు, ఈ సూపర్ సిక్స్ ఇచ్చినప్పుడు మన బడ్జెట్ ఎంత, మనం ఎంతవరకు మనం చేయగలం? ఈ రోజున వీళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకి 1,90,000 కోట్లు అయితే మిగతా ఉద్యోగస్తులుగా ఇస్తారు. ఏం లాజిక్ అంటే వీళ్ళు కోట్లు వేశారు, నమ్మేసే. మనం ఒక పద్ధతి కదా. చంద్రబాబు నాయుడు తెలియదండి. ఈ రోజున పోలవరం వెళ్ళి చూసి వచ్చిన తర్వాత పోలవరం నేను కట్టలేను, పోలవరం 5 సంవత్సరాల్లో పూర్తి అవ్వదు కాబట్టి ఆమె కట్టకుండా
మేము ఏదైతే చేసిన తప్పు డయాఫ్రామ్ వాళ్ళు కట్టామో అప్పర్ కాబట్టం లోయర్ కాబట్టం పూర్తి అవ్వకుండా గ్యాస్ కొలాప్స్ అయిపోయింది. ఇవన్నీ కూడా వాళ్ళని చెప్తూ ఉన్నారు కదా. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుదలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయడం అంటే ప్రజలు ఏమైనా ఎర్రోళ్ళు పిచ్చోళ్ళు కదండి, చూస్తూ ఉన్నారు. మీ ఈ రోజున మా వాలంటీర్లు ఏ రకంగా అయితే ప్రజలకి మరి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లి పెన్షన్ ఏ విధంగా పంచారో ఈ రోజున మీరు అలాగే పెన్షన్ ఇచ్చారో జనాలు చూడట్లేదా? గమనిస్తూ ఉన్నారు. ప్రతిది కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. మీది చేత కాదు, మీకు చేత కాదు. చేత కానప్పుడు చేత కలదని చెప్పండి. మేము పెట్టిన కోట్ల అప్పు చేసిన వాళ్ళు చేతకాని గవర్నమెంట్. మీరు మెగా డిఎస్సీ అని చెప్పి ఇవ్వకుండా ఉన్న వాళ్ళు మీరు చేతకాని గవర్నమెంట్. చెప్పి సిపిఎస్ రద్దు మీద గవర్నమెంట్ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి చేతకాని గవర్నమెంట్. మీరు చెప్తున్నారా? అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చినా మీరు చెప్తున్నారా? ఉద్యోగం కల్పించినది మీరు చెప్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు? చేతగాని ఏం చేతగాని డిబేట్ కంటిన్యూ చేయొచ్చు. ఇద్దరు మాట్లాడినా ఎవరు మాట్లాడి కొంచెం డిబేట్ కంటిన్యూ చేయాలంటే ఒకరు మాట్లాడారు. డబ్బులు తాకట్టు పెట్టరు కదా, మీ డబ్బులు ఏదో తాకట్టు పెట్టుకొని తీసుకొస్తారు. ఎస్ లక్ష్మణ్ గారు మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి, ఆయన మాట్లాడతారు తర్వాత. ఎస్ సార్ నేనేం చెప్పాలను నేను చెప్పిన తర్వాత మాట్లాడమనండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, 2,50,000 మంది వాలంటీర్లకు ఉద్యోగాలు ఇవ్వాలా, ప్రతి ఒక్కరు కూడా అవ్వతాతలకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలా. అంతేగాని ఒక దగ్గర పాయింట్ పెట్టి ఆ పాయింట్ దగ్గరికి 100 మంది 200 మంది తీసుకెళ్లి వాళ్ళు మళ్ళీ ఆ ఎండకి వానికి తడిసేలా చేసి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం, ఇంటికి గడపకి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానం కాదు అది. ఖచ్చితంగా చెప్తున్నా, వాలంటీర్ వ్యవస్థకి ఇది చేసినటువంటి దుర్మార్గం ఏవైతే నమ్మించి మోసం చేస్తూ ఉన్నారో వాళ్ళని రేపు వచ్చే నెల 1వ తారీఖు పెన్షన్ కల్లా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలా. అది మీ పార్టీ వాళ్ళకి వేసుకుంటారా, జనసేన పార్టీ మీ కూటమి వేసుకుంటారా? వేసుకోండి. ఎవరికైనా నిరుద్యోగంలో ఉన్నటువంటి యువతకి ఒక దారి చూపించండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5,000తో 10,000తో ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మారిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ మంచి జరుగుతుందంటారు. 2 లక్షలు ఇస్తాం, పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాం అన్నాడు పవన్ కళ్యాణ్. అది వారు చేయమని చెప్పండి. ఎస్ ఎస్ ఇక మీరు మొత్తం మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయి, కానీ దానికి సమయం కూడా ఉంది. నెల రోజులు కూడా పూర్తి. ఇందాక నుంచి మీరు చెప్తున్నాను. ఎస్ ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ గురించి సుజాత గారు ఎస్ మీరు చెప్పండి. సార్ ఆయన అయిపోయిందంటే నేను స్టార్ట్ చేస్తాను సార్. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడదు. ఎస్ ఎస్ మీరు కంటిన్యూ చేయండి, మాట్లాడండి సార్. చేతగాని ప్రభుత్వం అంటున్నారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఎంత ఉన్నాయి, అలాగే మనం ఎంత డెబిట్స్ లో ఉన్నాము, ఇంకా వీళ్ళు ప్రభుత్వ భవనాలు అలాగే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ తాకట్టు పెట్టేశారో అవన్నీ తెలుసుకోవడానికి ఒక నెల రోజులు పట్టేటట్టుంది సార్. మొన్న హోమ్ మినిస్టర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఎన్ని సిపి ఆఫీసులు తాకట్లో ఉన్నాయి కూడా తెలియదు. అటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ మన ఆర్లవల్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఒక రేకుల షెడ్ లో నడుస్తుంది. దానికి కనీసం మరమ్మతులు కానీ కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలకి కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి. సో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఏంటి, ఇప్పుడున్న అప్పులు ఏంటి, కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చిన అప్పులు ఏంటి, కేంద్ర ప్రభుత్వం పథకాల కోసం ఇచ్చిన వాటిలో వీరు వంతు వేయాల్సింది కూడా వేయకుండా పథకాలకి భ్రష్టు పట్టించేసినవి ఎన్నున్నాయి, ఒక్కొక్క శాఖలో అవినీతి ఎంత జరిగింది, ఇవన్నీ తెలుసుకోవడానికే కనీసం దాదాపు 3-4 నెలలు టైం పట్టేస్తుంది సార్. కనీసం 1 మంత్ కూడా కంప్లీట్ కాకముందే వీళ్ళు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారంటే వీళ్ళ యొక్క వారి యొక్క మానసిక స్థితి కానీ వారి యొక్క విలువలు కానీ ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 151 ఎమ్మెల్యేలతోటి స్ట్రాంగ్ గా ఉన్న ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు 1 సంవత్సరం టైం ఇస్తాం, సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత మీరు ఈ ప్రభుత్వంలో ఏమన్నా జరుగుతున్న అవినీతుల గురించి మేము పోరాడతాం, అప్పటి వరకు మీకు టైం ఇస్తాం అన్నారు. అలాంటిది వీళ్ళు అప్పుడు సంవత్సరం అంటే కనీసం 1 నెల కూడా మనం ఒక కొత్త ఉద్యోగి ఒక అకౌంటెంట్, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక అకౌంటెంట్ రిటైర్ అయ్యారు, ఆ ప్లేస్ లో ఇంకో అకౌంటెంట్ వచ్చారు. అసలు ఏమున్నాయి అకౌంట్స్ లో, డెబిట్స్ ఏమున్నాయి, క్రెడిట్స్ ఏమున్నాయి, అసలు అందులో ఉన్న లోపాలు ఏమున్నాయి, అటువంటి అన్ని చూసుకుని
నెక్స్ట్ టేకప్ చేసి నెక్స్ట్ తర్వాత జరిగే ఏ లోటుపాట్లు ఉన్నా ఆయన బాధ్యత తీసుకుంటారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అకౌంటబిలిటీ ఉన్న ఏదైతే పాలన అందించాలనుకుంటున్నారో పొలిటికల్ అకౌంటబిలిటీ మేము ఇస్తామని వాగ్దానం చేస్తాం. అది చేసే దిశగానే ఇప్పుడు మేము ప్రయత్నాలు చేస్తున్నాం, వర్కౌట్ చేస్తున్నాం సార్. అదంతా ఇప్పటికే మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కానీ, అలాగే మిగిలిన పర్యాటక శాఖ తీసుకున్న కందులు దుర్గేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిరోజు శాఖల మీద 10 గంటల పైగా సమీక్షలు చేసి దాంట్లో జరుగుతున్న అవినీతి మొత్తం తవ్వుతున్నారు సార్. అప్పుడే ఏముంది, ముందుంది ముసళ్ళ పండుగ అని వీళ్ళకి అప్పుడే ఎందుకు కంగారు వస్తుంది? ఒక్కొక్క తవ్వే కొద్దీ అసలు కళ్ళు బయర్లు కమ్మిపోయే నిజాలు. ఇసుకలో అవినీతి, గ్రావెల్లో అవినీతి, అలాగే మన మైనింగ్ లో అవినీతి, పోర్టులను అడ్డం పెట్టుకుని బియ్యం ఆఫ్రికాకు అక్రమ రవాణా చేసిన కొన్ని టన్నుల బియ్యం సార్, 1000 కోట్ల అవినీతి తవ్వి తీసే కొద్దీ వీళ్ళ భాగవతాలన్నీ బయటపడుతుంటే వీళ్ళకి భయం వేస్తున్నట్టుంది. మీరు వాలంటీర్లను తీసేస్తారా? మీరు ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేసే తీరుతాం సార్. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ముందు వాగ్దానం ఒక్క నిమిషం నేను కన్క్లూడ్ చేసేస్తాను. అంతకు ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సూపర్ 6 ఖచ్చితంగా ఇచ్చే తీరుతాం సార్. ఎందుకంటే సాధ్యాసాధ్యాలు పరిశీలించిన మీదటే వాగ్దానం చేయడం జరిగింది. ఖచ్చితంగా అది అమలు చేస్తాం. అలాగే వాలంటీర్ విషయంలో కూడా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం, ప్రక్షాళన చేసి కొనసాగిస్తాం సార్. రైట్ మనకి టీడీపీ నుంచి మన్సూర్ అక్బర్ గారు జాయిన్ అయ్యారు. ఎస్ అక్బర్ గారు నమస్తే. ప్రధానంగా డిబేట్ చూసే ఉంటారు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి టీడీపీ ఎక్కడ తీసేస్తామని చెప్పలేదు, కానీ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. వాలంటీర్ వ్యవస్థని ఉంచుతారా తీసేస్తారన్న అనుమానం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వైసీపీ మాత్రం వారితోనే వారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు భర్తీ చేసి వాళ్ళ చేతే పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? అందరికీ నమస్కారం. మీకు వాలంటరీ వ్యవస్థను తీస్తారా లేదా అనేది మొదటగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో ఉండింది. వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను రాజీనామా చేయకుండా ఉండింటే గన ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళను మేము ఇచ్చిన హామీ మేరకు వాళ్ళతోనే పెన్షన్ పంచే పరిస్థితి ఉండింది. కానీ వాళ్ళకై వాళ్ళే వాళ్ళ వాలంటీర్లను మా కార్యకర్తలు ఎందుకు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలుగా వాళ్ళే భావించి వాలంటీర్ని రిజైన్ చేయడం మూలంగా ఈ రోజు ఆ వ్యవస్థ అనేది వాళ్ళే తీసేయడం జరిగింది. అయితే మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈ రోజు ప్రధానంగా మన సచివాలయ ఉద్యోగస్తుల చేత ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో విజయవంతంగా పెన్షన్లు పంచడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన మేరకు అది విజయవంతమైంది కనుక వారిని ఎవరైతే ఇంతకుముందు రిజైన్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళను చేర్చుకునే పరిస్థితి అయితే కనుక నాకైతే నేను వ్యక్తిగతంగా చెప్పేది. హలో ఎస్ లక్ష్మణరావు గారు. ఎస్ ఇంకోటి ప్రధానంగా ఆయన ముందు చెప్తున్నటువంటి మాట అక్బర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. వాలంటీర్ వ్యవస్థని రిజైన్ చేయించిందే మీరు, వారిని మళ్ళీ మీ పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకున్నారని చెప్తున్నారు. అది ఉండుంటే కనుక ఇప్పుడు వాళ్ళతోనే చేయించారు. ఇక్కడ రాజీనామా చేయించడంతోనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు. నిజంగా రాజీనామాకు సంబంధించి చాలామంది మా చేత బలవంతంగా రాజీనామా చేయించారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మీరు చూసే ఉంటారు. ఏమంటారు? రహీం గారు, అక్బర్ గారు తెలుసుకోవాల్సిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,50,000 మందితో మేము రాజీనామా చేయించలా. రాజీనామా చేయండి అని చెప్పింది వాస్తవం. అందులో 1,08,000 మంది మాత్రమే రాజీనామా చేశారు. దాదాపుగా 1,50,000 మంది రాజీనామా చేయాల. మన వాళ్ళ 1,50,000 మందిని పెట్టి 1వ తారీఖున ఎందుకు పెన్షన్ అవ్వలేదు? అంటే తెలుసా సార్? అలానే వాటికి నేనే చెప్తున్నా. 1,00,000 మంది రాజీనామా చేశారు, 1.5 లక్ష మంది బయట రాజీనామా చేయకుండా ఉన్నారు. వాళ్ళని పెట్టి మీరు పెన్షన్ పంచచ్చు కదా? ఎందుకని మరి వాళ్ళని పెట్టి మీరు పెన్షన్ చేయాల? మళ్ళీ వీళ్ళే అంటారు రాజీనామాలను మేము బలవంతంగా చేయించామని. బలవంతంగా రాజీనామాలు చేయిస్తే 2,50,000 మందితో రాజీనామా చేపిస్తాం, కానీ 1,00,000 మందితో ఎందుకు రాజీనామా చేపిస్తాం?
కానీ ఆ మాట చెప్తుంది రాజీనామా చేసిన వాళ్ళే కంప్లైంట్ ఇస్తున్నారు. ఇక్కడ టీడీపీ జనసేన కంప్లైంట్ ఒక్కటి సార్, ఎవరు కూడా ఈ రోజున వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది మేము, వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి లేవు అనగానే ఏంటంటే వాళ్ళు ఈ రకంగా చెప్తే మాకు ఉద్యోగాలు వస్తాయేమో, టీడీపీ నాయకులు ఈ విధంగా మాట్లాడితే మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారేమో కొంతమంది ఆస్తో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. ఆ రకంగా మాట్లాడారు. కానీ మాతో బలవంతంగా చేశారండి. ఎంతమంది అన్ని కంప్లైంట్ ఇచ్చేప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయ్యి? 1,00,000 మంది రాజీనామాలు చేస్తే 1,00,000 కంప్లైంట్లు ఉండాలి కదా అక్కడ. ఎక్కడున్నాయి కంప్లైంట్లు? ఎవరి మీద పెట్టారు కంప్లైంట్లు? ఇందాక మీరే చెప్పారు కదా, కార్యకర్తలు మినహాయించిన వాళ్ళు పెట్టారు. ఫేక్ న్యూస్లు, ఇంత ప్రాపగండా ఉదయ లగ్గం ఇదే. ఓట్లేయరండి, ఇంకా ఓట్లేయడం అయిపోయి మనం ఎంత మాట్లాడి ఎంత తప్పుడు మాట్లాడినా ఎంత ఫేక్ ప్రసారాలు చేసినా ఓట్లేసిన పరిస్థితి లేదు. ఇంకా 5 సంవత్సరాలు ఆగాల. 2029 వరకు ఓపిక పట్టండి. రైట్ 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 అక్బర్ గారు మనం అటు ఇటు ఇటు అటు ఇలా చేపించాలని కాసేపు లక్ష్మణ గారు మళ్ళీ ప్రశ్నకు సమాధానం అక్బర్ గారు ప్రధానంగా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయలేదో వారితోనైనా మీరు ఆ కార్యక్రమం చేపించుకోదంటున్నారు. మేము ముందుగానే స్పష్టంగా చెప్పినాం, మీరు వాలంటీర్ల మీద మీకు చిత్తశుద్ధి లేదు, వాళ్ళ మీద నమ్మకం లేకనే మీరు మొదట్లో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే బలవంతంగానే రాజీనామాలు చేపించినది వాస్తవం. అది అందరికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుసు. కానీ మేమేం చెప్తామంటే, మీరు వాలంటీర్ వ్యవస్థను పెట్టుకోవాలా వద్దా అని చెప్పేసి మీరు మాకు చెప్పాల్సినటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు. అది ప్రభుత్వంలో కీలకంగా చర్చించి ఈ రోజు సక్సెస్ అయింది కనుక పంచదాని కోసం అదనంగా ఏదైనా బడ్జెట్ వాళ్ళ మీద మళ్ళీ ఏదైనా వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకుంటే కన్నా బడ్జెట్ వాళ్ళ మీద పెట్టాల్సి వస్తుందేమో, అవన్నీ సాధ్యాసాధ్యాలు చూసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే లక్ష్మణ గారు ఎక్కడ వాలంటీర్లు తీసేస్తామన్న ప్రకటన చేయలేదు. మీరు కొంచెం అది కూడా గమనించారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వద్దు సార్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఆయన అంటాడు ఇంకా ఇప్పుడు ఇది అవుతుందా బడ్జెట్ పెరుగుతుందేమో తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారా? అని తెలీదా? 40 years అంటే 46 years విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏమాత్రం బుర్రలేదా? మీకు ఎందుకు రిజైన్ చేశారు? ఫస్ట్ పాయింట్ మీరు చెప్పాలని జవాబు క్లియర్ గా. మీరు రిజైన్ చేయించారు? 1,00,000 మంది 1,00,000 మంది రిజైన్ చేయలేదు. ప్రధానంగా లక్ష్మణరావు గారు చూసుకున్నా ఇటువైపు కోర్టు కూడా మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు, ఇటువైపు సిఎస్ కూడా వచ్చని చెప్పినటువంటి పరిస్థితి. ప్రలోభాలకు గురి చేస్తామా? మీరు అర్థం చేసుకోవాలా? మేము 10,000 ఇచ్చేస్తామని కానీ 1,00,000 మంది రాజీనామా చేయాలి. వాళ్ళ పరిస్థితి ఆలోచించాలి సార్. వాలంటీర్లు వచ్చేసి మీరు వేసుకోవాలా వద్దా అనేది అది మీరు చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అది దాటిపోయింది, ఆ పరిస్థితి దాటిపోయింది, ఆ పద్ధతిలోంచి మీరు వచ్చేసారు బయటికి. వాలంటీర్లను మీరు రిజైన్ చేయకుండా ఉంటే గనా ఈ రోజు మీరు ప్రశ్న వేసింటే కదా, మీరు మేనిఫెస్టో పెట్టారు కదా, మీరు చెప్పారా? మేనిఫెస్టో పెట్టారు కదా, ఎందుకు చేయాలని చంద్రబాబు నాయుడు చెప్పాడా? ఎందుకు సోది ఎందుకు మాట్లాడతారు మీరు? చంద్రబాబు నాయుడు ఏమైనా ఎలక్షన్ లో చెప్పాడా? మీరు వాలంటీర్లో రాజీనామా చేయగలిగితే మీకు 10,000 ఇస్తాం. ఎవడంటాడు మీ మాటలో? ఎవరు చెప్తారు సోది? మీరు చెప్పాలి కదా బాబు, మీ వాలంటీర్లు ఎవరు రాజీనామా చేయకుండా ఉంటే 10,000 ఇచ్చిన బాధ్యత నాది అని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలా? ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలా? చూడండి, మీరు ఎన్నికల్లో ఒకసారి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ డిబేట్ కంటిన్యూ చేయొచ్చు.
డిబేట్ కంటిన్యూ చేయండి. ప్రధానంగా ఒకటి డిబేట్కు సంబంధించి మాట్లాడాలనుకుంటే ఒక పాయింట్ రేజ్ చేయండి. ముందుగా లక్ష్మణ గారు మీరు ఏం చెప్పాలనుకున్నారో ప్రధానంగా మీకు ఒకటే సంధిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థని రాజీనామా చేయించకపోయింటే చేసేవాళ్ళం, అది మీకు ఇప్పుడు మాట్లాడే చేయి దాడిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇంకా లేదు. భవిష్యత్తులో వాలంటీర్ వ్యవస్థను వేరే దానికి ఉపయోగించుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? వారికి ఇవ్వాల్సిన రహీం గారు ఒక నిమిషం సార్. రహీం గారు, మాకు అవసరం లేదంటే మీ ప్రజల తరపున అడిగే పరిస్థితుల్లో మేము ఉన్నాం, మేము అడుగుతాం. వీళ్ళ సమాధానం ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. వీళ్ళు చేస్తారో చేయరు వాళ్ళ ఇష్టం. వాళ్ళకి చేయకపోయినా మాకు నష్టం లేదు, చేసినా మాకు నష్టం లేదు. మీకు అర్థమవుతుందా? ఎవరైతే పార్టీలకి నష్టాలు కాకుండా ప్రజలకి లాభం జరగాలన్నటువంటిది అంతిమంగా ఎవరైనా చేయాల్సినటువంటిది. ఎస్, ప్రజలకి అంతిమంగా లాభం చేకూరాలి. ఎస్, ప్రధానంగా ఇప్పటి నుంచి ఇదే వ్యవస్థపై విమర్శలు వస్తే మార్చేసే అవకాశం కూడా ఉంటుంది. పెట్టుకొని పని చేయిస్తారా? లేదు పేరు మార్చి వాళ్ళకి అదనంగా ఏదైనా బాధ్యతలు అప్పు చెప్తారా? అది చెప్పండి. కానీ వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చి వాళ్ళకి 10,000 ఇస్తామన్నారు, ఇచ్చి మీకు గవర్నమెంట్ కి కావాల్సినట్టుగా వినియోగించుకోండి. ఎవరైతే అన్నారు వాళ్ళతో గవర్నమెంట్ కి ప్రజల మధ్య అనుసంధానంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించండి. తద్వారా గవర్నమెంట్ కి లబ్ధి చేకూరేలా పని చేయించుకోండి. మేము వద్దనట్లేదే. రైట్ సుజాత్ గారు, ఒకటి ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గతంలో జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రచారంలో చాలా విమర్శలు చేశారు. కొంత డేటా కూడా ఆయన తీసుకొచ్చేటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కార్యాచరణ భవిష్యత్తులో మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పెన్షన్ల కార్యక్రమాన్ని చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా అలాంటి కార్యాచరణ భవిష్యత్తులో చేయబోతుందా జనసేన టీడీపీ కూటమికి సంబంధించి? సార్, మొదటగా నాకు లక్ష్మణ్ గారిని చూస్తుంటే నవ్వొస్తుంది సార్. పాపం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని ఇంకా జీర్ణించుకోలేక ఆయన ఆర్తనాదాలు నాకు బాగా చాలా క్లియర్ గా అర్థం అవుతున్నాయి మాకు. అటు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో ఎటువంటి ఆర్తనాదాలు చేస్తున్నారో ఈయన డిబేట్లలో అటువంటి ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆయన బాధని గతంలో మా పార్టీలో ఉన్న వ్యక్తిగా నేను అర్థం చేసుకోగలను, మా సోదరుడిగా. పర్లేదు సార్, ఓటంలో ఉన్నప్పుడు ఆ బాధలో ఉన్నప్పుడు ఇటువంటి కేకలే వేస్తారు. ఓకే, ఇంకా విషయానికి వస్తే వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో చెప్పిన విషయాలకి ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నామండి. వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని, వాలంటీర్ వ్యవస్థలో ఉన్న కొంతమంది వాలంటీర్లు ఉపయోగించుకుని ఈ ప్రభుత్వం వారిని తప్పుగా ఉపయోగించి ప్రజల యొక్క పర్సనల్ డేటా సేకరించి అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్ళింది. అవన్నీ కూడా మేము బయటికి లాగుతామండి. 30,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ అయ్యిందంటే అది సాధారణ విషయం కాదండి. ఖచ్చితంగా ఆ లెక్కలు ఎన్సీఆర్బి డేటా అంతా మా దగ్గర ఉంది. హోమ్ మినిస్టర్ గారు దాని మీద ఇప్పుడు చర్యలు తీసుకునే దిశగా కూడా దాన్ని సమీక్షిస్తున్నారు. నెక్స్ట్ వాలంటీర్ల గురించి వారిని కొనసాగిస్తామని, అలాగే 10,000 రూపాయలు జీతం పెంచుతామని ఇచ్చిన వాగ్దానానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందండి. వాలంటీర్ వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలని ప్రక్షాళన చేసి వారిని పునరుద్ధరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే కొంతమంది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా బయాస్డ్ గా ఎవరైతే ఉన్నారో, అలాగే అసాంఘిక కార్యకలాపాలకి ఎవరైతే పాల్పడ్డారో, కల్తీ మద్యం కానీ కల్తీ సారాయి తయారు చేయడంలో కానీ, అలాగే గంజాయి కేసుల్లో కూడా చాలా మంది వాలంటీర్లు ఉన్నారండి. 100లకు పైగా వాలంటీర్లు రేప్ కేసులు ఉన్నాయి, అలాగే పెన్షన్ ఎత్తుకుపోయిన కేసులు ఉన్నాయి, దొంగతనాలు చేసిన కేసులు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించి ఖచ్చితంగా వారికి ఒక బాధ్యతని ఇచ్చి వారిని ప్రజల దగ్గరికి నేరుగా వెళ్లే పని కాబట్టి వారి యొక్క బయోడేటాని అంటే బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్న వాళ్ళని ప్రక్షాళన చేసి ఖచ్చితంగా తీసుకుంటారండి. ఒక్కసారి మా ఎన్డీఏ గవర్నమెంట్ లో వాలంటీర్స్ ని రెగ్యులరైజ్ చేసిన తర్వాత వారు చేసిన ఏ తప్పు కన్నా మేము బాధ్యత తీసుకుంటాం కాబట్టి వాళ్ళు ప్రక్షాళన చేసి ఆ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరిస్తామండి. అంతేగాని వీళ్ళు ఆరోపిస్తున్నట్టు అంటే వీళ్ళు ఏమంటున్నారు సార్, నిరాధారమైన ఆరోపణలు అనమాట. అంటే నోరు ఉంది కదా భగవంతుడు ఇచ్చాడని చేతగాని ప్రభుత్వం అంటారు. నెల రోజులైంది సార్, నెల రోజులైన దానికి చేతగాని ప్రభుత్వం అంటున్నారు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు పింఛను పెంచడానికి 250 అని 5 సంవత్సరాలు పెంచిన ఆయన చేతగాయన ఆయన మరి ఏమని చెప్పాలని కూడా నాకు అర్థం కావట్లేదు. ఇచ్చిన ఎన్నో వాగ్దానాలకి యూటర్న్ రెడ్డి అని పెట్టుకున్నాం మేము పేరు.
సిపిఎస్ లో వెనక్కి తగ్గారు, మద్యపాన నిషేధంలో వెనక్కి తగ్గారు, మళ్ళీ పెన్షన్ విధానంలో వెనక్కి సుజాత గారు తగ్గారు. అదంతా గడిచిపోయింది, ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు. ఎస్ అక్బర్ గారు ఒకటి ప్రధానంగా గడిచిపోయిన దాని గురించి మమ్మల్ని మాట్లాడొద్దు అంటున్నారు లక్ష్మణ్ గారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆయనకు మొత్తం అద్భుతాలు జరిగిపోవాలి. వాళ్ళు 5 సంవత్సరాలు ఏమి, ఇంకా నాకు వేరే మాటలు వస్తున్నాయి సార్, ఏమి సాధించలేకపోయారు. మాకు నెల రోజుల్లోనే అద్భుతాలు జరిగిపోవాలి. పోలవరం నిర్మాణం అయిపోవాలి, అమరావతి నిర్మాణం అయిపోవాలి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలన్నీ వచ్చేయాలి. మీరు 5 సంవత్సరాలు తవ్వేసిందంతా మాత్రం మేము ఒక నెల రోజుల్లో పూర్తి చేయాలన్నమాట. అలా ఉంది సార్, అలా ఉంది సార్. రాష్ట్రాల నుంచి వచ్చి మాకు ఓట్లేశారు నిరుద్యోగులందరూ కూడా అన్నారు కదా, ఆ 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వండి. పాపం నిరుద్యోగాలు వచ్చారు కదా. ఇది వ్యవస్థలో ఒకటి లక్ష్మణ్ గారు ఇక్కడ మనం డిబేట్ లో మాట్లాడుకుంటే చెప్పే నిర్ణయాలు కాదు, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థలో అక్బర్ గారు మీరు చెప్పండి. అక్బర్ గారు మీరు చెప్పండి, ప్రధానంగా నెహ్రూ గారికి సంబంధించి జ్యోతి నెహ్రూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సుజాత్ గారు లక్ష్మణ్ గారు ఒక నిమిషం ఆగాలి, ఒక నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అక్బర్ గారు ఒకటి టీడీపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా జ్యోతి లహరి గారు సీనియర్ నాయకులు, ఆయన కొన్ని సూచనలు చేశారు. వాలంటీర్ వ్యవస్థపై ఒకసారి పరిశీలించాలని. ఏంటి పరిశీలించడం? ఇటువైపు పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తీసేస్తే కనుక వేరే విధులకు ఏమైనా నియోగించుకునే అవకాశం కనిపిస్తుందా? సో దానికి సంబంధించి టీడీపీ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? వాలంటీర్ వ్యవస్థపై 10,000 శాలరీ పెంచుతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా తీసేస్తామని ఇంకా ప్రకటన చేయలేదు, కానీ కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి డిబేట్ మూలంగా ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా మీరు? అర్థమవుతుంది సార్. ఇంకొకటి ఏమంటే ఎన్నికల టైంలో ఈసీ గారు ఏం చేశారంటే విధుల్లోకి వీళ్ళని వాలంటరీ వ్యవస్థను రానికోకుండా కట్టడి చేయండి అని చెప్పి అప్పుడు సిఎస్ గారికి సూచించింది. దాంట్లో భాగంగా వాళ్ళు ఎన్నికల్లోకి ఎంటర్ కావడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క నాయకుల యొక్క మాటలతో. అప్పుడు ఈసీ ఏం చేసిందిరా, కొంతమంది మీద చర్యలు తీసుకునింది. చర్యలు తీసుకుంటానే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే, వీళ్ళు మళ్ళా నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది కదా, మీరు ఫస్ట్ రిజైన్ చేసేయండి, ఇప్పుడు రిజైన్ చేసి ఎలక్షన్ కి మాకు పని చేయండి, ప్రభుత్వం వస్తానా మళ్ళీ మీకే వస్తాకులే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో ఏమైందంటే 1వ తేదీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి ఈ వాలంటరీ వ్యవస్థ అనేది దూరమైంది. ఈ దూరం కావడంతో ఒక్కసారిగా 60 లక్షల పైన ఉన్నటువంటి పెన్షన్దారులు ఒక్కటేసారి అయోమయం గురి కావడం జరిగింది. మనకు పెన్షన్ వస్తుందా రాదా అనే ఉద్దేశంతో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూచించినాడు గౌరవంగా, అయ్యా 1,40,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఆ సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్కరు 40 మందితో పంచినా గుడికి ఒకటే ఒక రోజులో మనం పెన్షన్ పంచవచ్చు, వాళ్ళకి ఇబ్బంది పెట్టగాకండి. ఆ పెన్షన్ వాళ్ళు నెలంతా చూస్తూ బ్రతుకుతా ఉన్నారు, వాళ్ళ మెడిసిన్ కు ప్రాబ్లం ఉంటుంది, హాస్పిటల్ కు ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది వాళ్ళ పిల్లలు ఆ డబ్బుతోనే వాళ్ళకు భోజనం ఏర్పాటు చేస్తా ఉంటారు, చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి సూచించినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారు చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో ఈ వాలంటరీ వ్యవస్థను దూరం పెట్టేసి ఈ అమౌంట్ తీసుకొని పోయేసి సచివాలయ ఉద్యోగస్తులతో కాకుండా బ్యాంకుల్లో వేయడం జరిగింది. కొంతమందికి అయితే అకౌంట్లు లేవు, ఐసిఐసి బ్యాంకులు లేకపోయినారు. బ్యాంకులు ఈ రోజు గుడికి డబ్బులు వచ్చే పరిస్థితి లేవు వాళ్ళకు. వీళ్ళు ఎన్ని తప్పిదాలు చేసిన తర్వాత ఈ రోజు వాలంటరీ వ్యవస్థ అంటారు. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కారణం మూలంగా దాదాపు ఎంతో మంది మరణించడం జరిగింది. అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి సూచన మేరకు చంద్రబాబు ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒకటే తప్ప రాష్ట్రం అంతా 90% ఈ రోజు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ 10% కూడా ఎవరైతే మైగ్రేట్ ఎక్కడికైనా వెళ్ళిపోయింటారో వాళ్ళ కోసం వేచి ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు ఏదైతే సూచించారో ఆ సూచన నిజం అని చెప్పేసి ఈ రోజు నిరూపించారు. అంటే వాలంటరీ వ్యవస్థ లేకపోయినప్పటికీ సచివాలయం వ్యవస్థతో మనం పంచచ్చు డబ్బులు అని చెప్పేసి ఈ రోజు నిరూపించినాడు. ఇంకొకటి గుడికి జగన్మోహన్ రెడ్డి గారు 1800 రోజులు ఉంటే 1000 రూపాయలు పెంచినాడు. చంద్రబాబు నాయుడు గారు 18 రోజుల్లోనే వాళ్లకు 1000 రూపాయలు పెంచినాడు. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల యొక్క 1000 రూపాయలు బకాయిలుగా పరిగణించి ఈ రోజు 1వ తేదీ మళ్ళా 4,000 పెంచి 7,000 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని అభినందించాలా. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రతినిధి ఆయన గుడికి ఈ టీడీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని
ప్రశంసించాలా, కృతజ్ఞతలు చెప్పాలా? అలా చెప్పుకోకుండా 18 రోజులైనప్పటికీ వాలంటరీ వ్యవస్థకి ఇవ్వండి, వాలంటరీ వ్యవస్థకి ఇవ్వండి, వాలంటరీ వ్యవస్థ తీసుకురాండి అని చెప్పడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. అది రాజకీయంగా కూడా చాలా మంచిది కాదు. ఏదైతే మా వాలంటరీ వ్యవస్థను మీరు నియమించారో ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా మీరు ఇంటికి పోవడం జరిగింది. పొలిటికల్ అనేది కట్ అయిపోయింది. నేనేం చెప్తానంటే ఇప్పటికిప్పుడుగా వాలంటరీ వ్యవస్థను అవసరం లేదు. అవసరాన్ని బట్టి వాళ్ళని మెల్లమెల్లగా ఏ విధమైన పద్ధతిలో మనం తీసుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా బీజేపీ నేతలు అందరికి ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కలిసి చర్చించి దానిపైన నిర్ణయం తీసుకుంటారు. అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన 40 లక్షల ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి దానిపైన మనం మేనిఫెస్టో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ప్రభుత్వము ప్రైవేట్ రంగాలు కలుపుకొని అది గుడికి స్టార్ట్ అయింది. కొద్దిగా వేచి ఉండండి. మీకు ఖచ్చితంగా మీ యొక్క ప్రశ్నలకు అతి త్వరలోనే సమాధానం ఒకటిగా వస్తాయి. ఖచ్చితంగా మంచి పరిపాలన ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేము 2014 నుంచి 19 వరకు పరిపాలన చేశామో, మన తర్వాత 19 నుంచి 24 వరకు మేము ముందుకు పోతాం. ముందుకు పోయి ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మేమే ఉంటాం, ప్రభుత్వ పరంగా మేమే ఉంటాం. 2 పాత్రలు మేమే పోషిస్తాం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రేక్షక పాత్ర పోషించాలని చూస్తా ఉండండి. ఖచ్చితంగా అన్ని అంశాలపైన మేము సమాధానం దొరుకుతాయి మీకు. రైట్ సుజాత్ గారు, చివరిగా మీరేం చెప్తారు? ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి, కూటమికి సంబంధించి. చెప్పండి సుజాత్ గారు. సార్ నా వాయిస్ వినిపిస్తుందండి? చెప్పండి సార్. మేము అదే చెప్తున్నాం సార్, వాలంటీర్లు లేకపోయినా లక్ష్మణ్ గారు మళ్ళీ మీ దగ్గర చివరికి వస్తాను. లక్ష్మణ్ గారు ఇప్పుడు మీరు లక్ష్మణ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వినండి సార్, 2,50,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం మేము. లక్ష్మణ్ గారు మీకు సమాధానం చాలా క్లియర్ గా నెల రోజులు కూడా కాకుండా మాట్లాడుతున్నారు. 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. లక్ష్మణ్ గారు వాస్తవాలకు సంబంధించి ప్రధానంగా ప్రజలు గమనిస్తున్నారు. సమయం ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు సమయం ఇవ్వకుండా నెల రోజుల్లోనే ఇవ్వమంటే అది కూడా కొంచెం భావ్యం కాదు. ఇది లక్ష్మణ్ గారు ప్రధానంగా రాజకీయం అయిపోయింది, ఎన్నికల తీర్పు కూడా వచ్చింది. మళ్ళీ రాలేదని మాట్లాడితే వాళ్ళు కూడా మీకు మీ ప్రభుత్వ లోపాలు మళ్ళీ చెప్పే ప్రయత్నం జరుగుతుంది. డిబేట్ అలా అయితే కంటిన్యూ కాదు, చివరిగా వచ్చింది. సుజాత్ గారు మీరు కంటిన్యూ చేయండి. ప్రధానంగా లాస్ట్ గా కంక్లూడ్ చేయండి, ఏం చెప్తారు? సార్ మేము చెప్పేది అదే అండి, వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాము. అలాగే ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో సూపర్ 6 అమలు చేసి తీరుతాము. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అంతా వెలికి తీస్తాము. ఏదైతే ప్రజల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని పందికొక్కుల్లా తినేసిన నేతల దగ్గర నుంచి కక్కిస్తాము. దాని ద్వారానే ప్రభుత్వం యొక్క ఖజానా నిండుతుంది. అలాగే ప్రజలకి ఆర్థికంగా బలపడడానికి కేవలం సంక్షేమమే ఒక్కటే కాదు, ఆ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు కాళ్ళగా తీసుకెళ్లి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఈ అప్పులు భూమిలో కూరిపోయిన ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ని బయటికి తీసుకొచ్చి సంక్షేమం చేస్తూనే అలాగే అభివృద్ధి చేస్తూ కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం సార్. చివరిగా లక్ష్మణ గారు మీరు చెప్పండి, వాలంటీర్ వ్యవస్థపై మీ స్టాండ్ ఏంటి? ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ మేము అదే చెప్తున్నాం సార్, ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో 2,50,000 మందికి కూడా 10,000 చొప్పున ఇవ్వాలి. మళ్ళీ అందులో 1,00,000 మందికో 1,50,000 మందికో కాదు, 2,50,000 మందికి కూడా 10,000 ఇవ్వాలి. మేము ఒకటే చెప్తున్నాం సార్, 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, గవర్నమెంట్ ఉద్యోగాలు. మేము చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆంధ్రప్రదేశ్ కనీసం 14,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాల గవర్నమెంట్ ఉద్యోగాలు. కాదంటే రికార్డ్ చేయని కాదంటే గూగుల్లో కొట్టండి మీరు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కరు కూడా నోటిఫికేషన్ కానీ వాళ్ళు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇలా మాకు చెప్తారు ఈ రోజున 2014 ఎన్నికలు అయిపోయి 2019 ఎన్నికలు 2014 నుంచి 2000 ఎన్నికలు జరిగిపోయి రిజల్ట్ కూడా వచ్చింది. ప్రధానంగా లక్ష్మణ గారు మీకు డిబేట్ కావాలంటే మనకు 1 అవర్ పెంచుకుందాం. మళ్ళీ చివరిగా కంక్లూడ్ చేయండి, సమయం లేదు మనకి. మీడియా సాక్షిగా ఎంత పచ్చబద్ధం చెప్తారో మీరు. మైగ్రేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా
తీసుకురావాలా. వీళ్ళు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ వలసలు పదే పదే డివేట్ చేస్తున్నారు. ప్రధానంగా రైట్ లక్ష్మణ్ గారు ఆపండి, వలసలని ఆపమని చెప్తున్నాం. పూర్తిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా సందిగ్ధ నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా డిబేట్లో పాల్గొన్న టీడీపీ పార్టీకి సంబంధించి మన్సూర్ అక్బర్ గారికి, అలాగే సుజాత ఖాజా గారికి జనసేన పార్టీ నుంచి, అలాగే రాగిడి లక్ష్మణరావు గారు వైసీపీ పార్టీకి సంబంధించి మీరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రధానంగా చూద్దాం భవిష్యత్తులో వాలంటీర్ వ్యవస్థపై ఏమైనా మార్పు చేసుకునే అవకాశం కనిపిస్తుందా, మళ్ళీ కొనసాగించి వారి చేత పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందా? పెన్షన్లు లేకపోయినా ఇచ్చే ప్రయత్నం చేసింది, సక్సెస్ అయిందని కూడా చెప్పుకుంటుంది కూటమి పార్టీ. సో భవిష్యత్తులో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదన్న మాత్రం భవిష్యత్తు సమాధానం చెప్పాలి. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపు డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.